2019 నుండి 24 మధ్య టీటీడీని జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా మార్చుకున్నారని బీజేపీ నేత టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఓ హిందూ వ్యతిరేక సీఎంను వైసీపీ హయాంలో ప్రజలు చూశారని, హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నా జగన్ కనీసం స్పందించలేదని ఆరోపించారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు నీతులు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని విమర్శించారు. 2019 నుంచి 2024 వరకు టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఫ్రెండ్స్, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని తమ సొంత క్షేత్రంగా మార్చుకొని తిరుమల తిరుపతి దేవస్థానాల్ని 2019 నుంచి 2024 వరకు దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేసుకున్నారో టీటీడీని జగన్మోహన్ గారు, ముఖ్యమంత్రి గారు గుండు కొట్టుకోవాలంట. నువ్వు జగన్మోహన్ రెడ్డి లీడర్ నుంచి క్యాడర్ వరకు మీరందరూ గుండు కొట్టుకున్నా మీరు చేసిన మహా అపచారానికి విరుగుడు లేదు మిత్రులారా. మీరందరూ గుండ్లు కొట్టుకున్నా మీరు చేసిన అపచారానికి విరుగుడు లేదు. అంత మహా అపచారం చేశారు మీరు ఈరోజు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఈరోజు ఏదో యాగాలు కూడా చేస్తున్నారంట. ఇదే తమాషగా ఉంది. యాగాలు కూడా చేస్తున్నారంట. పాత చొప్పియండి నల్లరాయిని కొడతా, పాత చొప్పియండి స్వామివారిని కొడతాను, కమిషన్లకి క్యార్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన వ్యక్తి ఈరోజు స్వామివారి గురించి మాట్లాడతాడు. ఈరోజు మళ్ళీ నిన్న మాట్లాడినాడు, మళ్ళీ రేపు మాట్లాడతాడు చూడండి. ఎందుకంటే సాయంత్రం 4 గంటలకి మా చైర్మన్ గారిది ప్రెస్ మీట్ ఉంది, మళ్ళీ మాట్లాడతాడు ఈయన. ఏదైనా సరే కరుణాకర్ రెడ్డి గారు ఆధారాలతో మాట్లాడండి. మేమన్నీ ఆధారాలతో మాట్లాడుతున్నాం. క్లీన్ చిట్ ఎక్కడిచ్చిందయ్యా? అసలు నెయ్యే కాదంటుంటే స్వామివారికి నెయ్యి. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా కరుణాకర్ రెడ్డి గారిని, ఆ చిన్న దొంగతనం అని చెప్పినటువంటి మహామేధావి మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, చిన్న దొంగతనం అని చెప్పి పరకమైన దొంగతనాన్ని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, మీకు ఈ 219 పేజీల రిపోర్ట్లో అది గీ అని చెప్పి ఎక్కడైనా చెప్పారా? ఒక్క సెంటెన్స్ చూపించండి నాకు. ఒక్క సెంటెన్సు గీ అని చెప్పి ఎక్కడైనా చెప్పారా? అది గీయే కాదు, కరుణాకర్ రెడ్డి గారిని పిలుస్తున్నా. ఎందుకంటే ఆయన కదా ఎక్కువ మాట్లాడుతున్నారు. 2019 నుంచి 2024 వరకు వీరు చేసినటువంటి అవినీతి, అక్రమాలు, అపచారాలు 3 చెప్తున్నా. నేను రికార్డుతో మాట్లాడతాను, వాళ్ళు ఏమేం చేశారో. దాని మీద చర్చించుకునేదానికి మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడి నుంచి తిరుపతి ప్రెస్ క్లబ్ నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నా, దీన్ని స్వీకరించండి. మీరే వేదిక పెట్టండి, సమయం పెట్టండి, చర్చించుకుందాం. నేను విత్ ఎవిడెన్స్ మాట్లాడతా. నేను అడిగే సమాధానాలకి, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి. ఏ ఒక్కదానికి కూడా మిత్రులారా, ఏ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పే అవకాశం లేదు. స్వామివారి మూల విరాట్ దగ్గర రాముల వారి వేలు, మూల విరాట్ దగ్గర మీరు అందరికీ తెలుసు, స్వామివారి గర్భగుడిలో స్వామివారి వేలు తెగిపోతే సంప్రోక్షణ చేయకుండా 3.5 సంవత్సరం ఆగారు. ఎందుకయ్యా? అపచారం కాదా ఇది? అపచారం కాదు ఇది అని అడుగుతున్నా. అంశం తిరుమల తిరుపతి దేవస్థానాల్లో కానీ చీమ చిట్టుకుమన్న ప్రపంచం మొత్తం నివ్వరిపోతుంది. ఏముందిలే, వాళ్ళకి భయము లేదు, భక్తి లేదు. భగవంతుడి దగ్గర ఏదైనా మాట్లాడాలంటే 2 ఉండాలి, భయం అన్నా ఉండాలి, భక్తి అయినా ఉండాలి. వాళ్ళకి అది లేదు. బరి తెగించి వ్యవహరిస్తున్నారు వాళ్ళు. అందుకని చెప్తున్నా, అవినీతి, అక్రమాల, అపచారాల మీద చర్చించుకున్నారండి. ఒకటో అసలు నేను కొన్ని కానీ చెప్తే వాళ్ళు తల ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా కొన్ని స్వామివారి జై విజయుల దగ్గర మేము ప్రమాణం చేశాం కాబట్టి కొన్ని చెప్పకూడదు, భక్తులు మనోభావాలతో బాధపడతాయని. మీరు చేసిన చేష్టలకి, మీరు వ్యవహరించిన వ్యవహార శైలికి ప్రజలందరూ చీదరించుకున్నా మీకు సిగ్గు రాలేదు. ఇంకా ఇప్పుడు ఫ్యాన్ పైన ఆడ తిరుగుతుంది, ఆ పక్కన ఆడ తిరుగుతుంది. ఆ ఫ్యాన్ రెక్కలు ఇంచేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఆంధ్రప్రదేశ్లో 2024లో జరిగినట్టు ఎన్మాని చెప్పండి. దాదాపు 16 ట్యాంకర్లో మేము రిజెక్ట్ చేస్తామన్నారు. అన్నీ బాగుంటే ఎందుకు రిజెక్ట్ చేస్తారు? అది కలుషితమై ఇంటేనే చేస్తుంటారు. అంటే మీ హయాంలో కల్తీ నెయ్యి వచ్చిందనే దానికి మీరే ఒప్పుకున్నారు కదా.
అది సక్రమైందని ఉంటే మీరు అనుమతించుంటారు కదా, మీరు ఎందుకు అనుమతించలేదు? కాబట్టి ఇది మొత్తం అందరూ కలిసి చేసినటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం. దీంట్లో మీరు కొద్దిగా డెప్త్కి కానీ పోతే హవాలా ద్వారా డబ్బులు కూడా అందాయని ఉన్నాయి మిత్రులారా. ఈ రిపోర్ట్లో హవాలా ద్వారా డబ్బులు చేతులు మారింది సిట్ రిపోర్ట్లో ఉంది. హవాలా అంటే తెలుసు కదా, సక్రమ మార్గంలో కాకుండా అక్రమని పద్ధతిగా చేస్తున్నాం. వాళ్ళు ఎన్ని చేసినా సరే వారికి పాప పరిహారం ఉండదమ్మా. చేర్చు ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఇది నివేదిక సమర్పించిన తర్వాత సుప్రీంకోర్టు ఫర్దర్ డైరెక్షన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా కోర్టుకి ఒకసారి నివేదిక ఇచ్చిన తర్వాత కోర్టు డైరెక్షన్స్ ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా, ఎందుకంటే న్యాయమూర్తుల పరిధిలో ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము. ఖచ్చితంగా ఇదేదో కథ అయితే ముగిసిపోయింది కాదు, కథ ఆరంభమవుతుంది. ముగిసిపోయినట్టు అధ్యయనం కాదు, కథ ఆరంభమవుతుంది. లేదు, అసలు సీఎం గారు చెప్పారు ఖచ్చితంగా మీరు కంపేర్ చేస్తే లెస్ దెన్ 10% ఉంటే కొన్ని కెమికల్ టెస్ట్లు దాంట్లో ఉంటే ఇంగ్రీడియంట్స్ బయట రావు అని చెప్పి దీంట్లో ఉంది. కానీ 100% క్లీన్ చిట్ అక్కడ ఎవరికి లేదు. నేను ఒకటే అడుగుతున్నా, అసలు గీ కానప్పుడు మీరు మీరు ఇప్పుడు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారిని, మీరు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ప్రసాదం చేశారా? దీనికి ఒక్కదానికి సమానం చెప్పండి. ఇప్పుడు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది, ఎక్కడిచ్చింది? ఆవు నెయ్యే కాదంటున్నారు కదా. బోలే బాబా దగ్గర అసలు కౌ మిల్క్ ప్రొక్యూర్మెంట్ లేదు కదా వాళ్ళ దగ్గర. ప్రొక్యూర్మెంట్ లేనప్పుడు గీ ఎక్కడి నుంచి వస్తుంది? గీ ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నా. చిన్న కామన్ సెన్స్ లేకుండా, అందుకే